I just can't let you go. Lord knows that I've tried to. You said I was the only one. No one likes being lied to. You made this mess and left me with the pieces. Now I wanna burn all the bridges between us. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు మీతో నేను నా వెన్స్డే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ బ్లాగ్లో స్పెషల్ వచ్చేసి నేను చాలామంది అడుగుతున్నారు అండ్ చాలాసార్లు కూడా అడిగారు ఫిష్ రెసిపీ చూపించమని. సో ఫిష్ పుల్ సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈరోజు గివ్ అవే గిఫ్ట్స్ని లైక్ కొరియర్ చేయాలన్నమాట. అందరు ముగ్గురు విన్నర్స్ కూడా ఈసారి వెంటనే రెస్పాండ్ అయ్యారు. అండ్ చెప్పండి కదా మీకు గివ్ అవే పెడతానని, తొందరలోనే పెడతానండి. సో అది కూడా తొందరగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను ఏంటి నేను ఏమి ఇస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం గిఫ్ట్ చూపించకుండానే ముందే మీకు గివ్ అవే అన్నది పెట్టాను కదా, ఈసారి అలా కాదు. సో ఆ గిఫ్ట్స్ చూపిస్తూ మీకు గివ్ అవే అన్నది స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ప్రస్తుతానికైతే మనం ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నీట్గా చేపల్ని కడిగేసుకోండి. దాని తర్వాత దీంట్లో నేను పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కల్లుప్పు వేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత కారం. సో కల్లుప్పు అన్నది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్ ఉప్పు కన్నా. సో ఉప్పు కారం అన్నది మనకి కర్రీలో ఎంత సరిపడుతుందో అంతా ఇక్కడే వేసేస్తాం, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలో వేయడం ఇష్టం లేకపోతే మీరు ఇది స్కిప్ చేసేసి పర్లేదు. దీంట్లో మనం వేరే మసాలా వేస్తాం, దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి ఉంటుంది. సో నీట్గా మొత్తం ఇదంతా మిక్స్ అయిపోయేలాగా చేపలు అన్నీ కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే దీనికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొంచెం గుచ్చుకుంటాయి తొందరగా. సో ఇలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర మసాలా ముద్ద. దీంట్లో ఇంక మనం మసాలా ఏం చేయం, సో అది కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక పెద్ద ప్యాన్లో నేను ఆయిల్ వేసుకొని దీంట్లో నేను ఆనియన్ పేస్ట్ చేస్తాను అనమాట. ఉల్లిపాయ పేస్ట్ చేసేసి అండ్ తర్వాత వచ్చి పచ్చిమిర్చి కూడా చీల్చేసి వేసాను. సో ఇలా నీట్గా ఇంత పచ్చివాసన అంతా పోయేదాకా వేయించాను ఆనియన్ని. సో దగ్గర ఉండాలన్నమాట ఆనియన్ వేయించేటప్పుడు, ఎందుకంటే ఇది ఏమవుతుందంటే మనకి దగ్గర అయిపోయి బాగా అడుగంటిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి దాంట్లో నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ కొంచెం ఇక్కడ నేను ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేస్తాను అనమాట, ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నవి. సో ఉప్పు కారం అనేది మనం వేరేగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి కొంచెం మనకి ఫిష్ అన్నది ఉడకాలి కాబట్టి అందుకోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో మనం ముందు కింద మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు కారం ఉంటాయి కాబట్టి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి అలాగ చేస్తాను అనమాట. సో పీసెస్ అన్నీ ఒక సైడ్గా పెట్టేసి మూత పెట్టి, సో చూసారు కదా ఇంకా ఇందాక వేసిన వాటరే కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా చింతపండు రసం నానబెట్టుకొని ఉంచుకోవాలి. సో అది వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నేను స్లోగా పీసెస్ అన్నీ టర్న్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పీసెస్ని టర్న్ చేయడం అవ్వకపోతే నార్మల్గా కొంతమంది కదుపుతారు కదా, సో అలా అయినా పర్వాలేదు. నాకు అలా తొందరగా రాదని నేను ఇలా స్లోగా మిక్స్ చేస్తాను. సో ఇలా కూడా మరీ ఎక్కువ కూడా కదిపేయకూడదు, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి పులుసు వేసుకున్న కాసేపు అయిన తర్వాత ఇలాగ అయిన తర్వాత మనం దీంట్లో ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసుకోవాలి. సో ఇది చాలు, దీనికి మసాలా చాలా టేస్ట్ని ఇస్తుంది, సింపుల్గా అయిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మసాలా కూడా వేసిన తర్వాత కొంచెం నేను ఏమంటారు ఈ వాటర్నే మొత్తం ఫిష్ పీసెస్ మీద అలా వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో. అండ్ నెక్స్ట్ లిడ్ పెట్టేసి అయిపోయింది.
సో చూసారు కదా ఫిష్ పుల్స్ రెడీ. సో చాలా సింపుల్, దీంట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత 4 ఆ టైంకి నేను మా హస్బెండ్ వచ్చేసి కొరియర్కి వెళ్ళామన్నమాట. చెప్పాను కదా గివ్ అవే గిఫ్ట్స్ కొరియర్ చేస్తున్నానని. సో మొత్తం వాళ్ళ అడ్రస్ అవన్నీ రాసేసాను. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 2-3 డేస్లోనే వెళ్ళిపోతాయి. అండ్ సో చూస్తుండండి, మీకు నచ్చితే ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఈ వీడియో మాత్రం నేను చాలా చిన్నగానే ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను, బికాజ్ నేను ఇంకా వ్లాగ్ పెద్ద ఎక్కువగా తీయలేదు. అండ్ మేము కొరియర్ దగ్గరికి వచ్చేసాం. మాకు ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఏం ఆఫీస్ ఉండదు, సో కొరియర్కి ఏం ఆఫీస్ ఉండదు అనమాట. జస్ట్ నార్మల్గా ఒక షాప్లో వాళ్ళు మొత్తం సెట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారు కదా, ఇది ఆ షాప్. అండ్ నెక్స్ట్ వచ్చి మొత్తం లేబుల్స్ అవన్నీ స్టిచ్ చేస్తారు. సో వాళ్ళన్నీ వెళ్ళిపోతే ఐ థింక్ ఆ రోజు ఈవినింగే వాళ్ళు సెండ్ చేస్తారు. అండ్ దాని తర్వాత నేను మనీ డ్రా చేస్తున్నాను. మనీ డ్రా చేసేటప్పుడు మా హస్బెండ్ తీశారు, నేనేమో డ్రా చేస్తుంటే పిలిచి తీస్తున్నారనమాట. సో ఇంకా తను తీశారు కదా అని అది యాడ్ చేశాను అంతే. సో మీలో ఎంతమంది తెలిసి ఇది శనగపప్పు చక్కడి అంటారు కదా. సో నాకైతే చాలా ఇష్టం. మేము బయటికి వెళ్ళామన్నాం కదా, ఇది ఒకటి కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మీ అందరికీ తెలిసే ఉంటుంది, గోల్డ్ ఫింగర్స్ అంటారు కదా, మనం గొట్టాలని కూడా అంటాము. సో ఇది కొనుక్కున్నాను వెళ్ళి చిన్నపిల్లలుగా. సో నాకు ఇష్టం అనమాట. సో ఇవి కొనుక్కొని తెచ్చుకొని తిని అండ్ టీవీ చూసి నెక్స్ట్ చాయ్ ఇవన్నీ నార్మలే, ఈవినింగ్ రొటీన్ అంతా నార్మల్. సో హలో, గుడ్ ఈవినింగ్. అండ్ దాని తర్వాత నాకు 6 ఆ టైంకి ఆకలి వేసింది అనమాట. అందుకోసం నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మ్యాగీ మసాలా చేసుకున్నాను. సో హస్బెండ్ అయితే నూడిల్స్ మ్యాగీ ఇవేం తినరు, చాలా తక్కువ. అండ్ నన్ను కూడా పెద్ద ఎక్కువ తినివ్వరు అనమాట, హెల్త్కి మంచిది కాదని చెప్పి. అయినా ఎప్పుడైనా నేను మంత్లీ 1 or 2 తింటాను. సో రెడీ, నేను సూపీ నూడిల్స్ చేసుకున్నాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ టైం షూట్ చేసాను, ఈసారి మార్నింగ్ టైం చూపిస్తాను మీకు. ఈ ఫ్లవర్స్ అండ్ ట్రీ చాలా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట ఎదురుగా. సో ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా దీంట్లో ఏమీ షూట్ చేయలేదు. సో ఎవరన్నా మీరు ఫిష్ పుల్స్ అన్నది నచ్చితే ట్రై చేయండి, చాలా సింపుల్గానే అయిపోతుంది. అది ప్రొసీజర్ చాలా చాలా సింపుల్ అది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.